ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మాజీ సీఎం బూర్గుల రామకృష్ణారావు కృషి చిరస్మరణీయమన్నారు బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ రామచంద్రరావు. హైదరాబాద్లో మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి నిర్వహించారు. జీహెచ్ఎంసీ వద్ద ఉన్న బూర్గుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు రామచంద్రరావు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉమ్మడి ఏపీ తొలి సీఎంగా అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు. అభివృద్ధిలో బూర్గుల రామకృష్ణారావు తన మార్క్ చూపారన్నారు మాజీ గవర్నర్ దత్తాత్రేయ. ఈరోజు వారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. బూర్గుల రామకృష్ణారావు గారు గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, దేశభక్తుడు. క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొని భారత స్వాతంత్ర సంగ్రామంలో అగ్రభాగాన్ని ఉన్నటువంటి ఒక మహానుభావుడు. అలాగే తొలి ఆంధ్ర మహాసభకు ఉన్నటువంటి అధ్యక్షులుగా ఉండి మహాసభలు నిర్వహించి తెలుగు భాషకు, మన సంస్కృతికి వారు కీర్తి వచ్చే విధంగా కృషి చేశారు. నిజాం వ్యతిరేక యొక్క పోరాటంలో పాల్గొని అలాగే ఆయన దేశ స్వాతంత్ర సమరంలో కూడా తన వంతు పాత్ర నిర్వహించడం మనందరం గర్వించదగ్గ విషయం. అలాగే ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టినటువంటి ఒక భూ సంస్కరణలు, భూ చట్టాలను పేదలకు అందుబాటులో ఉండే విధంగా భూమిని పంచేటువంటి కార్యక్రమాన్ని కూడా వారు పెద్ద ఎత్తున మొదలుపెట్టారు. బహుశా మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఒక తెలంగాణ యొక్క వ్యక్తి భూ సంస్కరణలో ఉన్నటువంటి ఒక ఆరాధ్యుడు కావడం మా అందరికీ సంతోషం. ఆ భూ సంస్కరణలు చట్టబద్ధంగా అమలు చేస్తేనే వారికి నిజమైనటువంటి శ్రద్ధాంజలిగా నేను భావిస్తూ, అలాంటి స్వతంత్ర సమరయోధులు మనకు ఆదర్శమూర్తులుగా ఉన్నారు. మనం కూడా దేశభక్తి, జాతీయ భావం, సమాజానికి అంకిత భావంతో సేవ చేసేటువంటి విషయాలను తప్పకుండా మన జీవితంలో తీసుకురావాలని నేను మనసారా కోరుకుంటూ వారికి హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. మొట్టమొదటి యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి ఆఖరి ముఖ్యమంత్రి అయినటువంటి బూర్గుల రామకృష్ణరావు గారి 58వ వర్ధంతి జీహెచ్ఎంసీ ముందు వారి యొక్క విగ్రహం ముందు వారికి నివాళులు జరపడానికి వచ్చాను. ఈరోజు తెలంగాణ ఏర్పడటంలో కానీ తెలంగాణ వాణిని ఈరోజు అప్పట్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వానికి వినిపించడంలో కానీ ఈ యొక్క బూర్గుల రామకృష్ణరావు గారి యొక్క పాత్ర చాలా పెద్దది. కాబట్టి ఈరోజు వారికి నివాళులు అర్పించి మొట్టమొదటి యొక్క హైదరాబాద్ స్టేట్ అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతం కాబట్టి తెలంగాణకు వారు ముఖ్యమంత్రిగా నేను భావిస్తూ వారికి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి, నా తరఫు నుంచి వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను.